హాయ్ అండి. ఈరోజు మనం డేటా టైప్స్ గురించి నేర్చుకుందాం. డేటా టైప్స్. ఫస్ట్ డేటా టైప్స్. ఇక్కడ చూడండి, డేటా అండ్ టైప్స్. టైప్స్ అంటే డిఫరెంట్ వేరియస్ అనమాట. డేటా అంటే మనం సపోజ్ 1 అన్న, ఏదో ఒక వాల్యూ అన్న, లేకపోతే పేరు అన్న, ఏదన్నా ఇన్ఫర్మేషన్ని డేటా అంటాం. అలా ఇప్పుడు ఇక్కడ డేటా టైప్స్ అని ఎందుకు అన్నామంటే, ఇప్పుడు 1 ఉంది, ఇది నంబర్. ఏముంది, ఇది క్యారెక్టర్ అన్న, లెటర్ అన్న. ఇది ఉంది, యాష్ ఉంది, ఇది కూడా ఒక క్యారెక్టర్, కాకపోతే స్పెషల్ క్యారెక్టర్. వీటిని డేటా టైప్స్ అంటాం. ఇందులో సీలు డిఫరెంట్ డేటా టైప్స్ అంటాం వీటిని. ఇందులో మెయిన్గా డేటా టైప్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ, ఇంకొకటి సెకండరీ. చాలా మటుకు 2 టైప్సే ఉంటాయి. ఆ 2 టైప్స్ని ఇంకా డివైడ్ చేస్తారు. ఫస్ట్ ప్రైమరీ, ఇంకొకటి సెకండరీ. ఈ ప్రైమరీ అన్న, ప్రిమిటివ్ అన్న, బేసిక్ అన్న నేమ్స్ వేరే ఉంటాయి, కానీ బేసిక్, ప్రిమిటివ్ ఇవన్నీ ఏవైనా ప్రైమరీ కిందకి వస్తాయి. ఇవేంటంటే ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్. ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటే ఇవి ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటారు, మొత్తం మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వీటిని ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటారు. వీటిలో 4 ఉంటాయి మనకు. ఇంట్ ఒకటి, క్యార్ ఒకటి, ఫ్లోట్ ఒకటి, నెక్స్ట్ డబుల్. ఇంట్, క్యార్, ఫ్లోట్. ఇంట్ దేనికి వాడతామంటే నంబర్స్కి, ఇంటీజర్ నంబర్స్కి. క్యారెక్టర్ లెటర్స్కి, ఏ క్యాపిటల్ అన్న, ఏవైనా స్పెషల్ క్యారెక్టర్స్ అన్న, ఏదైనా. ఇప్పుడు నంబర్స్ కూడా మనం క్యారెక్టర్లో తీసుకోవాలంటే క్యారెక్టర్లో వాడేస్తాం. నంబర్స్ రియల్ నంబర్స్ కోసం 2.3 సంథింగ్, ఇది కూడా రియల్ నంబర్స్ కోసం. వీటికి ఫ్లోట్కి డబుల్కి డిఫరెన్స్ ఏంటంటే మెమరీ సైజ్, మెమరీ ఆక్యుపేషన్. ది డిఫరెన్స్ బిట్వీన్ దీనికి అంటే మెమరీ ఆక్యుపేషన్. దీని సైజు వేరుంటుంది, దీని సైజు వేరుంటుంది. మెమరీ లొకేషన్స్, నంబర్ ఆఫ్ మెమరీ సైజ్ వేరుంటుంది. నెక్స్ట్ ఇది మన సెకండరీలో ఏమొస్తాయంటే అర్రేస్, పాయింటర్స్, స్ట్రక్చర్, స్ట్రక్ట్ కీవర్డ్ వాడతారు దీనికి. వీటికి కీవర్డ్ ఉండదు. నెక్స్ట్ యూనియన్ కీవర్డ్. నెక్స్ట్ ఎన్యూమరేషన్ అనే కీవర్డ్ వాడతారు. ఇవి సెకండరీ డేటా టైప్స్. ఇవి అడ్వాన్స్, బేసిక్ లెవెల్ డేటా టైప్స్, అడ్వాన్స్ లెవెల్ డేటా టైప్స్. ఇప్పుడు మనం బేసిక్ లెవెల్ డేటా టైప్స్ ఎలా వాడతాం తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. చూడండి, ఇప్పుడు సపోజ్ నేను ఒక 12 వాల్యూ తీసుకోవాలనుకుంటున్నాను ప్రోగ్రామ్. అదేంది, నంబరా లేకపోతే క్యారెక్టరా? 12 అనేది నంబర్ కాబట్టి నేను ఇంట్ అని డిక్లేర్ చేయాలి. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ 12 ఫిక్స్డ్, ఏం చేంజ్ చేసేది ఏమి ఉండదు అనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 12 ఇచ్చేసేయాలి. దీన్ని అసైన్మెంట్ అంటారు. చెప్పినా కదా, అసైన్మెంట్. ఇదే ఈ 2 స్టెప్పులను కాస్త ఒక స్టెప్ లాగా మారిస్తే ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అంటారు. దీన్నే ఇనిషియలైజేషన్ అంటారు. దీన్ని డిక్లరేషన్ అంటారు. దీన్ని డిక్లరేషన్, దీన్ని ఇనిషియలైజేషన్, దీన్ని అసైన్మెంట్ అంటారు. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేమ్స్ చాలా ఇంపార్టెంట్. మీకే రాను అర్థమైపోతుంటాయి. ఇలా ఒకటే నెంబర్ని దీనికి వేరే దీనికి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ వాల్యూ ఇంత ఉంటే చాలు.
కానీ మనకు ఏ వాల్యూ డిఫరెంట్ ఏ వాల్యూస్ మనం టెస్ట్ చేయాలనుకున్నాం. రన్ టైంలో ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ దగ్గర మనం డిఫరెంట్ వాల్యూస్ ఇప్పుడు ఏ వాల్యూ 12 కాకుండా మళ్ళీ ఒక 9 పెట్టి ఒకసారి చెక్ చేస్తాం ఆన్సర్ ఎంత వస్తుందో 3 పెట్టి చెక్ చేయాలనుకున్నప్పుడు ఓన్లీ డిక్లేర్ చేసి ఇంటి ఏ అండ్ డిక్లేర్ చేసి ఇది మనం రన్ టైం దగ్గర ఎగ్జిక్యూషన్ చేయాలనుకున్నాం కదా కంపైలేషన్ అప్పుడు ఇక్కడ మనం స్కాన్ఎఫ్ రాయాలి. స్కాన్ఎఫ్ అనే కీవర్డ్ ఉంటుంది, కీవర్డ్ కాదు స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఇక్కడ ఇంటిజర్ కదా %d ఈ ఫార్మాట్ స్పెసిఫైర్స్. ఇప్పుడు నేను ఫార్మాట్ స్పెసిఫైర్స్ చెప్తాను. %d కామా దీనికి ఇప్పుడు స్కాన్ఎఫ్ కాబట్టి స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఏం తీసుకుంటుంది, అడ్రస్ తీసుకుంటుంది. దీనికి అడ్రస్ ఇవ్వాలి మనం. ఈ అడ్రస్ ఎలా ఇస్తామంటే యాంపర్సెండ్ ఆపరేటర్తోనే ఆపరేటర్. ఈ యాంపర్సెండ్ ఆపరేటర్తోని ఒక వేరియబుల్ ఇచ్చినామంటే దీని మీనింగ్ ఏంది, అడ్రస్ అని మీనింగ్. చూడండి ఇప్పుడు ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12 ఉంది. ఏ అంటే మీనింగ్ ఏంది 12, కానీ యాంపర్సెండ్ అంటే ఏంది 12 ఏ మెమరీ లొకేషన్లో 1 2 3 4 అని మెమరీ లొకేషన్ అంటే యాంపర్సెండ్ ఏ అనేది 1 2 3 4 యాంపర్సెంట్ అనేది 1 2 3 4 అలా ఈ అడ్రస్లో మనం పెడుతున్నామని మీనింగ్. ఈ అడ్రస్లో మనం ఇన్పుట్ వాల్యూ సెండ్ చేస్తున్నామని మీనింగ్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఏ వాల్యూ ప్రింట్ చేయాలంటే ఈ వాల్యూ మనకు కనిపించాలంటే ఏదో ఒక వాల్యూ కనిపించాలంటే ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ వాడతాం. ప్రింట్ఎఫ్ సేమ్ డబుల్ కొటేషన్లా నెక్స్ట్ పర్సంటేజ్ ఇంటిజర్ కాబట్టి %d కానీ మనకు కావాల్సింది వాల్యూ కదా, వాల్యూ కాబట్టి ఏ. ఇక్కడ అడ్రస్ అవసరం లేదు, ఆ ఏ వాల్యూ కాబట్టి ప్రింట్. కానీ ఈ అడ్రస్లో పంపించాలి కాబట్టి మనం స్టోర్ చేయాలంటే స్కాన్ఎఫ్ అంటే పంపించుడు, మెమరీకి పంపించుడు కాబట్టి అది అడ్రస్ వాడతాం. ఇక్కడ ప్రింట్ఎఫ్ ఏంది ఆ వాల్యూ ఏందో చూసుకోవడానికి కాబట్టి అడ్రస్ అవసరం లేదు. ఇవన్నీ నేను ఇప్పుడు నెక్స్ట్ సెషన్లో మీకు రివిజన్ చెప్పిస్తాను. అలాగే ట్రిక్స్ ఏమేమి ఎలా వాడచ్చు, ఏం వాడితే ఎర్రర్స్ వస్తాయి, ఏం వాడితే ఎర్రర్స్ రావో నెక్స్ట్ సెషన్లో నేను లైవ్గా చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఫార్మాట్ స్పెసిఫైర్స్ చెప్పినా కదా %d ఇప్పుడు ఇంటీజర్స్కి ఇట్లా వాడతాం, క్యారెక్టర్కి ఏం వాడతాం అన్నీ చూడండి. ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఇప్పుడు చెప్తాం. నెక్స్ట్ ఫార్మాట్ స్పెసిఫైర్స్ చూడండి. నెక్స్ట్ ఇంటిజర్ ఉంది, ఇంటికి ఏంది ఇంటిజర్ నెంబర్స్కి %d. సపోజ్ వీటినే మీరు హెక్సాడెసిమల్లో కానీ వేరే టైప్ ఆఫ్ నంబర్స్ బైనరీలో కానీ ఏవైనా వాడాలనుకుంటే హెక్సాడెసిమల్ అయితే క్యాపిటల్ X పెడితే లెటర్స్ అన్నీ క్యాపిటల్ వస్తాయి, స్మాల్ x పెడితే లెటర్స్ అన్నీ స్మాల్ వస్తాయి. ఇది ఫార్మాట్ స్పెసిఫైర్ ఫర్ ఇంటిజర్. అది నెక్స్ట్ ఆక్టల్లో కావాలనుకోండి %o, బైనరీలో కావాలనుకోండి %b. ఇలా డిఫరెంట్ ఇంటిజర్స్ కావాలి కాబట్టి మనకు డిఫరెంట్ ఫార్మాట్ స్పెసిఫైర్స్ అవసరం ఉంటాయి. నెక్స్ట్ క్యారెక్టర్ %c, ఫ్లోట్ %f, నెక్స్ట్ డబుల్ %f. దీనికి తేడా ఏందని చూడండి, నేను చెప్తాను. %f కానీ ఇక్కడ చూడండి ఫ్లోట్ %f ఉంది, కానీ డబుల్ కూడా %f. ఎందుకు వాడచ్చు అంటే ఇక్కడ ఇది కూడా ఈ రియల్ నెంబర్స్ని తీసుకుంటుంది, ఏది కూడా రియల్ నెంబర్స్తే తీసుకుంటుంది. కాకపోతే దీని యొక్క మెమరీ సైజ్ వేరు, దీని యొక్క మెమరీ సైజ్ వేరు. ఇప్పుడు దీంట్లోనే చెప్తా. ఈ మెమరీ సైజ్ వేరు ఉండడం వల్ల LF దీనికి కాస్త ఏమైంది %LF. లాంగ్ చెప్పినా కదండి %LF. దీని సైజ్ పెద్దగా ఉంటుందని చెప్పినా కాబట్టి లాంగ్ అంటారు దీన్ని. L అనేది లాంగ్, LF అంటాం. నెక్స్ట్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్. వీటితో పాటు
ఇప్పుడు నేను మీకు ఒక బ్రీఫ్ ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైజు, మెమరీ సైజు, ఇంటీజర్ సైజు. చూడండి, ఇంటి వాల్యూ యొక్క సైజు మనం 32 బిట్ ప్రాసెసర్ మాట్లాడుకుందాం. 32 బిట్ 1 మినిట్. మాట్లాడుకుందాం. 32 బిట్ మాట్లాడుకున్నప్పుడు ఇంటీజర్ వాల్యూ యొక్క సైజు 4 బైట్స్. ఇక్కడ చూడండి, బైట్స్ 4 బైట్స్ ఇంటీజర్. నెక్స్ట్ క్యారెక్టర్ యొక్క వాల్యూ 1 బైట్. నెక్స్ట్ ఫ్లోట్ యొక్క సైజు, మెమరీ సైజెస్ ఇవన్నీ. ఫ్లోట్ యొక్క బైట్ 4 బైట్స్, కానీ అదే డబుల్ వాల్యూ సైజు 8 బైట్స్. ఇవి జనరల్ బేసిక్. వీటిని ఆధారంగా చేసుకొని సపోజ్ చూడండి, వీటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఒక నంబర్ ఇంటీజర్ వాల్యూ ఒక చిన్న వాల్యూ ఉంది, ఆ నంబర్కి ఒక సగమే తక్కువ బైట్స్ కావాలా, ఎందుకు 4 బైట్స్ మెమరీ అట్లా వేస్ట్ చేయకూడదు. వేస్ట్ చేసాడు ఎందుకు? సపోజ్ ఇంకా దీనికి కూడా ఫ్లోట్ 4 ఉంది, ఇప్పుడు ఫ్లోట్ వాల్యూ 4 ఉంది, ఇది 8 ఉంది. ఇది ఎందుకు తీసుకున్నారంటే ఒక సపోజ్ రియల్ నెంబర్ చాలా పెద్దగా ఉంది అనుకోండి, అప్పుడు 8 బైట్స్ వాడాలంటే డబుల్ వాడాలా. రియల్ నెంబర్ చిన్నగా ఉందనుకో, ఫ్లోట్ వాడితే 4 అయిపోతుంది. ఇంకా పెద్దగా ఉందనుకోండి, ఇప్పుడు క్వాలిఫైయర్స్ వస్తాయి. ఇంకా పెద్దగా ఉన్న ఈ సైజెస్ ఇవి ఈ ఫిక్స్డ్ సైజు, ఇవి ఫిక్స్డ్ సైజెస్. మళ్ళీ మీరు ఏమైనా ఈ సైజెస్ని చేంజ్ చేయాలనుకుంటే క్వాలిఫైయర్స్ అంటాం. వీటిని క్వాలిఫైయర్స్, ఆ ఇంటి వాల్యూస్ యాడ్ చేస్తాం. క్వాలిఫైయర్స్లో టూ టైప్స్ ఉంటాయి. క్వాలిఫైయర్స్లో 2 టైప్స్ ఆఫ్ క్వాలిఫైయర్స్ ఉంటాయి. ఫస్ట్ మనకు సైన్డ్ అండ్ అన్సైన్డ్. సైన్డ్ అన్న, అన్సైన్డ్ అన్న, ఇవి జస్ట్ సైన్డ్ అన్సైన్డ్ వాటికి వాడతాం. నెక్స్ట్ మెమరీ ఫ్లక్చుయేషన్, అదే చెప్పినా కదా, మెమరీలో మీరు చేంజెస్ చేయాలనుకున్నప్పుడు షార్ట్ లాంగ్స్ 2. ఇవి మెమరీ సైజు చేంజ్ చేయడానికి, ఆ యొక్క వాల్యూస్ సైన్డా లేకపోతే అన్సైన్డ్ చేయడానికి క్వాలిఫైయర్స్ వాడతాం. సపోజ్ చూడండి, ఇది ఎప్పుడు వాడతాము చూడండి. ఇప్పుడు ఇంట్ ఏ అని ఇచ్చినాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అన్నాం. కాకపోతే ఇక్కడ ఏమి ఇవ్వలే, సైన్డ్ అన్సైన్డ్ ఇవ్వాలి. ఇక్కడ ఏమి ఇవ్వలే కాబట్టి డిఫాల్ట్ వాల్యూ ఈజ్ సైన్డ్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది డిఫాల్ట్ వాల్యూ సైన్డ్. చూడండి, డిఫాల్ట్ వాల్యూ సైన్డ్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ సైన్డ్ అంటే మీనింగ్ ఏంది? ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు +12 అని ఇవ్వచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు -12 అని ఇవ్వచ్చు. సైన్డ్ అంటే ప్లస్ అయినా ఉండొచ్చు, మైనస్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ సైన్డ్ వాల్యూ నువ్వు సైన్డ్ ఇంట్ ఏ అన్నా సేమ్, అంటే డిఫాల్ట్ వాల్యూ ఇచ్చిన ఇవ్వకపోయినా సేమ్. ఇప్పుడు చూడండి, అన్సైన్డ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ అన్సైన్డ్ అనుకున్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ అన్సైన్డ్ ఇంట్ ఏ అన్నాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు -12 ఇస్తే ఇదేంది సైన్డ్. అన్సైన్డ్ అంటే ఆల్వేస్ పాజిటివ్. పాజిటివ్ తీసుకోవాలి, ఆల్వేస్ పాజిటివ్. ఈ వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు -12 అంటే అది అన్సైన్డ్ ఎలా చేంజ్ అవుతుందో మీరు చూడండి, ప్లస్లో కన్వర్ట్ అవుతుంది.
దీన్ని ఇది ఈ వాల్యూ ప్లస్లే కన్వర్ట్ అవుతుంది. అన్సైన్డ్ అంటే ప్లస్లే కన్వర్ట్ అవుతుంది. మీకు ప్రాక్టికల్స్ నేను చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ సెషన్లో ఇవన్నీ ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు ఏమేమి చేంజ్ అవుతాయి. అది మీరు ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ తీసుకోవాలనుకున్నప్పుడు అన్సైన్డ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ తీసుకున్నప్పుడు సైన్డ్. ఇది వన్ టైప్ ఆఫ్ క్వాలిఫైర్. నెక్స్ట్ షార్ట్ లాంగ్ ఏంది, షార్ట్కి ఏంది లాంగ్ ఏంది చూడండి. చెప్పా కదా షార్ట్ లాంగ్ దేనికోసం ఉందో, మెమొరీ సైజ్ రెడ్యూషన్, మెమొరీ రీసైజ్ పర్పస్. రీసైజ్ అంటే తక్కువ చేయొచ్చు, ఎక్కువ చేయొచ్చు. ఇప్పుడు షార్ట్ ఇంట్ అనే దానికి 32 బిట్కి 4 bytes ఉంది, 32 bit. అదే షార్ట్ ఇంట్ అంటే షార్ట్ అనే కీవర్డ్ దీనికి యాడ్ చేస్తే చూడండి ఎంతది, 2 bytes అవుతుంది. అంటే ఇక్కడ మెమరీ రెడ్యూస్ చేసినట్లే కదా, అంతే కదండి, మెమరీ మనం రెడ్యూస్ చేసినట్లే కదా. అలానే ఇప్పుడు మనం ఇంట్ లాంగ్ ఇంటూ 1 మనకు 4 bytes అవుతుంది. దీన్ని లాంగ్ని ఇంక్రీజ్ చేసుకుంటూనే వెళ్ళొచ్చు. లాంగ్ ఇంటూ ఇప్పుడు 8 bytes అవుతుంది. అలా సైజుని రెడ్యూస్ చేసి సైజుని ఇంక్రీజ్ చేసి ఇప్పుడు మనం లాంగ్ వేరే వాటికి వాడకూడదా అంటే ఇంకొక దానికి వాడచ్చు. షార్ట్ చూడండి, షార్ట్ ఓన్లీ యూజ్డ్ ఫర్ ఇంటిజర్. ఇంపార్టెంట్ పాయింట్, క్లియర్. షార్ట్ ఓన్లీ యూజ్డ్ ఫర్ ఇంటిజర్ వేరియబుల్స్ మాత్రమే మనం షార్ట్ వాడతాం అని షార్ట్. నెక్స్ట్ లాంగ్ కెన్ బి యూజ్డ్ ఫర్ డబుల్ అండ్ ఇంటిజర్ వాల్యూస్, కెనాట్ బి యూజ్డ్ ఫర్ సైన్డ్. లాంగ్ కెన్ బి used for integer double. Short only used for integer variables, long can be used for int and double. We cannot use it for float ki deni vaadakudadu, does not used in float values. లైక్ లాంగ్ ఫ్లోట్ ఉండదు, షార్ట్ ఫ్లోట్ ఉండదు, ఇవన్నీ ఉండవు. ఇవన్నీ చాలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి సైన్డ్ అన్సైన్డ్. వీటికి ఇప్పుడు మనం సైన్డ్ అన్సైన్డ్ అని చెప్పినాం కదా, సైన్డ్ అన్సైన్డ్ అని ఫ్లోట్స్కి వాడకూడదు. సైన్డ్ డిఫాల్ట్ కాబట్టి ఉంటుంది, కానీ అన్సైన్డ్ ఇవన్నీ వాడకూడదు ఫ్లోట్కి. ఓన్లీ మనం కావాల్సింది ఇంటీజర్స్కి మాత్రమే సైన్డ్ అండ్ అన్సైన్డ్ వాడతాం. నెక్స్ట్ మనకు ఇప్పుడు చూడండి, వీటిని సైన్డ్ అన్సైన్డ్ ఇవి జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకొని మనము ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు చాలా డౌట్స్ వస్తాయి. నేను ప్రాక్టీస్ ఎలా అంటే ప్రతిదీ చేంజ్ చేపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ ఫార్మాట్ స్పెసిఫైర్ బేసిక్ మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఫార్మాట్ స్పెసిఫైర్ కొంచెం చేంజ్ అవుతాయి. ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఇప్పుడు షార్ట్ 1 నేను షార్ట్ కీవర్డ్ 1 కాబట్టి దీనికి సైజ్ రెడ్యూస్ అవుతుంది అన్నా కదా. ఎలా డిఫైన్ చేస్తారు ఫార్మాట్? %h షార్ట్ వాడితే, లాంగ్ వాడితే %l, లాంగ్ వాడితే %l. అలా సైన్డ్ అన్సైన్డ్కి
%u. అన్సైన్డ్ మనం వాడినప్పుడు %u వాడాలి. ఇలా ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఉంటాయి. ఇంకా మీకు చాలా క్లారిటీగా చెప్తాను నేను. ఇంకా చాలా క్లారిటీగా ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అన్నీ ఇక్కడ రాసేస్తాను. చూడండి, ఇవన్నీ ఫార్మాట్ స్పెసిఫైయర్స్, టైప్ అండ్ సైజు. చూడండి, మనం ఇంటిజర్ సైన్డ్ ఇంటిజర్ ఇచ్చిన, ఉత్త ఇంటిజర్ ఇచ్చిన డిఫాల్ట్ సైన్డ్ కాబట్టి మనం దానికి ఏమైనా %d అంటే మనం డెసిమల్స్లో వస్తుంది, %x అంటే హెక్సాడెసిమల్ వస్తుంది, %small x అంటే హెక్సాడెసిమల్ స్మాల్ లెటర్స్ వస్తుంది, %o అంటే ఆక్టల్లో వస్తుంది, %i అంటే ఇంటిజర్లో వస్తుంది. చూడండి, నెక్స్ట్ షార్ట్ అని చెప్పిన కదా, షార్ట్కి ఏం వాడతాం? h. ఇంటి కాబట్టి ఏం వాడినాం మనం? d. సైన్డ్ ఇంటికి డీనే వాడతాం. ఇక్కడ చూడు, సైన్డ్ ఇంటికి కాబట్టి షార్ట్ అని వచ్చినప్పుడల్లా ప్రతిసారి h వస్తుంది, %hd. చూడండి, షార్ట్ ఎందుకు వాడతాం? మెమరీ సైజ్ రెడ్యూస్ చేయడానికి. నెక్స్ట్ లాంగ్ ఎందుకు వాడతాం? మెమరీ సైజ్ ఇంక్రీజ్ చేయడానికి. చూడండి, 4 నుంచి 8కి వచ్చింది. నెక్స్ట్ సైన్డ్ కాబట్టి %d. అన్సైన్డ్ ఇంటర్న్. అన్సైన్డ్ అని చెప్తే ఏమని చెప్పిన? u వస్తుంది కాబట్టి u. ఇంటిజర్ కాబట్టి %d అంటే %ud. అన్సైన్డ్ 4. ఇక్కడ చూడు, అన్సైన్డ్ షార్ట్ ఇంట్. చూడండి, అన్సైన్డ్ కాబట్టి u, సైన్డ్ కాబట్టి షార్ట్ కాబట్టి h. ఇంకా d. అన్సైన్డ్ షార్ట్ వాడేది ఏమని చెప్పినా, షార్ట్ క్యాన్ బి ఓన్లీ యూజ్డ్ ఫర్ ఇంటిజర్ కాబట్టి మ్యాక్సిమం ఫార్మాట్ స్పెసిఫైయర్కి ఇక్కడ 2 కంటే ఎక్కువ ఉండకూడదు కాబట్టి వాళ్ళు %uh డిఫైన్ చేశారు. షార్ట్ కాబట్టి సైజ్ ఈజ్ రెడ్యూస్ టు 2. అన్సైన్డ్ లాంగ్. అన్సైన్డ్ కాబట్టి u, లాంగ్ కాబట్టి l అండ్ ఇట్ ఈస్ 8 bytes. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఫ్లోట్, డబుల్, ఇంకా 2 ఉన్నాయి కదా. క్యారెక్టర్ కూడా ఉంది. క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్ అవిటికి చూద్దాం. చూడండి, ఇంకా వేరే ఉన్నటివి. సైన్డ్ క్యారెక్టర్కి %c, అన్సైన్డ్ క్యారెక్టర్కి %c. చూడండి, 1 సైజ్. ఇవి క్యారెక్టర్కి ఫిక్స్డ్ సైజ్ 1 byte. నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూకి %f, %g వాడచ్చు, %e వాడచ్చు, %U వాడచ్చు. దాని యొక్క సైజు 4. %lf అంటే డబుల్కి ఫార్మాట్ స్పెసిఫైర్ అయింది %lf కాబట్టి 8. సైజ్ ఈజ్ 8. కానీ మనకు లాంగ్ను వాడచ్చు అన్నాం కాబట్టి లాంగ్ డబుల్ వాడినప్పుడు LF వాడతాం. LF వాడినప్పుడు ఏమవుతుందంటే అది జస్ట్ స్మాల్ LFకి LFకి డిఫరెన్స్ ఏంటంటే లాంగ్ వాడినామని. లాంగ్ వాడినాం చెప్పడానికి LF వాడతాం కాబట్టి లాంగ్ వాడితే 16. దాని యొక్క సైజు డబుల్ అవుతుంది కాబట్టి 16 bytes. ఇలా సైజ్ వేరియేషన్స్ అవుతాయి. దీనికి అన్సైన్డ్కి సైన్డ్కి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. అది మీకు ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఏంటంటే రేంజెస్. సైన్డ్ వాల్యూకి ఉన్న రేంజ్ వేరు ఉంటుంది, అన్సైన్డ్ వాల్యూకి రేంజ్ వేరు ఉంటుంది. అంటే లిమిట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉంటాయి వాల్యూస్, అది చేంజెస్ ఉంటుంది. కాబట్టి మీరు నా క్లాస్లో ఫస్ట్ నుంచి మంచిగా వినండి. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్లో పెట్టండి, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.